గుడ్ మార్నింగ్. ఇప్పుడు 7 o'clock అవుతుంది. ఈరోజు నేను నా పాస్పోర్ట్ రెన్యువల్కి ప్యారిస్కి వెళ్తున్నా. స్ట్రాస్బర్గ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి ప్యారిస్కి ట్రైన్ తీసుకొని అక్కడ పాస్పోర్ట్ మన ఇండియన్ ఎంబసీ పాస్పోర్ట్ రెన్యువల్కి నా డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి వెళ్తున్నా. పాస్పోర్ట్ ఆఫీసు ప్యారిస్ ఎన్విరాన్మెంట్ చూద్దాం. ఇది గార్ సెంట్రల్ రైల్వే స్టేషన్కి దారి. ఇది €2 షాప్. ఎర్లీ మార్నింగ్ కదా, ఏమీ షాప్స్ ఓపెన్ కాలేదు. ఇది స్టేషనరీ షాప్. ఇదే స్ట్రాస్బర్గ్ రైల్వే స్టేషన్. మీరు కంద్రీక సినిమా చూస్తుంటే ఒక సినిమా పాట ఆల్మోస్ట్ స్ట్రాస్బర్గ్లో షూట్ చేసిండ్రు. ఈ గార్ సెంటర్ ఎదురుగానే చాలా పాటకి చాలా పర్సెంటేజ్ ఈ గార్ సెంటర్ ముందునే షూట్ చేసినారు. Yeah, Paris East. That one. Platform 2. ప్లాట్ఫామ్ నెంబర్స్ కనిపిస్తాయి, అది చూసుకొని వెళ్ళాలి. ఇటు సైడ్ స్టెప్స్, ఇటు సైడ్ ఎస్కలేటర్ ఉంది. Paris, ici? Ah. అటు సైడ్ ప్లాట్ఫామ్ 2, ఇటు సైడ్ ప్లాట్ఫామ్ 3. ప్లాట్ఫామ్ 2 పెట్టి వీల్ చైర్ ఉంటే ఇట్లా రిక్వెస్ట్ చేస్తే అసిస్టెంట్స్ని పంపిస్తారు, వాళ్ళు వచ్చి ట్రైన్లో పెట్టిస్తారు. మా ట్రైన్ వచ్చింది, ప్యారిస్ ట్రైన్.
వచ్చేసినాం. ఇది ప్యారిస్ స్టేషన్. ఇక్కడ నుంచి బస్ తీసుకొని పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తాం. నా దగ్గర 2 టికెట్లు. ఇది ప్యారిస్ రైల్వే స్టేషన్. మేము దిగినాం ఇక్కడ నుంచి బస్ తీసుకొని పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తాం. మధ్యలో మనకి ఈఫిల్ టవర్ దొరుకుతుంది. రిటర్న్ వచ్చేటప్పుడు ఈఫిల్ టవర్ విజిట్ చేసి బ్యాక్ టు స్ట్రాస్బర్గ్. క్రోసాను తినడానికి ఏమైనా తీసుకోవడానికి ఇక్కడ స్టాల్ ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చినాం. ఇక్కడ నుంచి బస్ తీసుకోవాలి. మార్నింగ్ టెంపరేచర్ -1 ఉంటే ఇప్పుడు 4 డిగ్రీస్కి చేరింది. బట్ స్టిల్ చల్లగానే ఉంది. ఇదేనా? ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ బిల్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి రోడ్డు మొత్తం. మ్యూజియంలో ఉన్నాయి. ఈ ఫిల్టర్ కనిపిస్తుంది. దిగాల్సిన స్టాప్ వచ్చి లామూర్తి. ఇక్కడ నుంచి మనం పాస్పోర్ట్ ఆఫీస్కి నడవాలి కొంచెం దూరం. పాస్పోర్ట్ ఆఫీస్లో పే చేయడానికి అమౌంట్ క్యాష్ తీసుకురమ్మని అన్నారు. సో మీరు వచ్చేటప్పుడు కంపల్సరీ క్యాష్ తీసుకురండి. కార్డ్ యాక్సెప్ట్ చేయడం లేదు. సో మేము ఏటీఎంకి వచ్చి ఇప్పుడు డ్రా చేసుకొని వెళ్తాను. ఇక్కడ ఒక ఏటీఎం ఉంది నియర్ బై, వాకబుల్ డిస్టెన్స్ ఒక 5 minutes. అక్కడికి వచ్చి మనీ డ్రా చేసుకొని వెళ్తాను. ఇదే పాస్పోర్ట్ ఆఫీస్. మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది అక్కడ. ఇక్కడ నోటీస్ పెట్టిండ్రు, పేమెంట్ షుడ్ బి మేడ్ ఇన్ క్యాష్ ఓన్లీ, ఎగ్జాక్ట్ అమౌంట్. థ్యాంక్ యూ. మేము ఇప్పుడు ఏటీఎం నుంచి డ్రా చేసుకొని వచ్చినాం.
నాకు 10:45కి అపాయింట్మెంట్ ఉంది. ఇది ఎంట్రన్స్, లోపలికి వెళ్తున్నాం. ఆ పాస్పోర్ట్ సబ్మిషన్ అయిపోయింది. రెన్యువల్కి పాస్పోర్ట్ ఇచ్చిన, ఇంకా రిటర్న్ అవుతున్నాం. మనం ఫోటో అప్లికేషన్లో బ్యాక్గ్రౌండ్ వైట్గా ఉండేటట్లు చూసుకోండి, లేకపోతే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. మా ఫ్రెండ్కి అదే ఇష్యూ అయింది. ఫోటో అప్లికేషన్ అప్లోడ్ చేసినప్పుడు పాస్ ఫోటోలో బ్యాక్గ్రౌండ్ కొంచెం వేరే కలర్లో గ్రీనిష్ వచ్చేసరికి అది రిజెక్ట్ చేసి కొత్త అప్లికేషన్ క్రియేట్ చేసి పెట్టాల్సి వచ్చింది. సో చేంజ్ ఉంచుకోండి, అరౌండ్ 60 to 70 euros. అండ్ అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో పాస్ ఫోటో బ్యాక్గ్రౌండ్ వైట్గా ఉండి క్లియర్గా ఉండేటట్లు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోండి. ఇప్పుడు ఈఫిల్ టవర్ సైడ్ వెళ్తున్నాం. అక్కడ కొన్ని చిన్న చిన్న వీడియోస్ తీసి క్లోజ్ చేసేద్దాం. centimètres près de toi. Oh, ma quelque chose. ఐఫిల్ టవర్కి ఇప్పుడు వెళ్తున్నాం. పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి ఐఫిల్ టవర్కి 18 minutes చూపెడుతుంది. ఓకే వెళ్తున్నాం.